నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో రోజ్గార్ మేళా కార్యక్రమాలు 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు యువతే భారతదేశ భవిష్యత్తుకు బలమన్న ప్రధాని మోదీ విశాఖ రోజ్గార్ మేళాలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు యువత దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపు వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించిన కేంద్రం రాష్ట్రంలో విశాఖ రాజమహేంద్రవరం విజయవాడ గుంటూరుకు అవార్డులు కూటమి ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతోందన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ వార్తల్లోని వివరాలు చూద్దాం. యువతకు సాధికారత కల్పించి వికసిత్ భారత్ నిర్మాణంలో వారిని ఉత్ప్రేరకాలుగా మార్చేందుకు రోజ్గార్ మేళా దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లు, ఆవిష్కరణలు, పరిశోధనలు యువత సామర్థ్యాలను పెంపొందిస్తూ వారిని దేశ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేలా చేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో నిర్వహించిన 16వ రోజ్గార్ మేళాలో ప్రధాని కొత్త ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ రోజ్గార్ మేళా చొరవతో లక్షలాది యువత ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగాలను పొందారని, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే కొత్త పథకాన్ని ప్రభుత్వం ఇటీవల ఆమోదించిందన్నారు. और सबसे बड़ा लोकतंत्र युवाओं का यह सामर्थ्य हमारी भारत के उज्जवल भविष्य की सबसे बड़ी पूंजी भी है और सबसे बड़ी गारंटी भी है और हमारी सरकार इसी पूंजी को समृद्धि का सूत्र बनाने में दिन रात जुटी है. जितने भी समझौते हुए हैं उनसे देश और विदेश दोनों जगह भारत के नौजवानों को फायदा होना ही है. डिफेंस, फार्मा, डिजिटल टेक्नोलॉजी, एनर्जी, रेयर अर्थ, मिनरल्स, ऐसे कई सेक्टर्स में हुए समझौतों से भारत को आने वाले दिनों में बहुत बड़ा फायदा होगा. भारत के मैन्युफैक्चरिंग యువత దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కోరారు. విశాఖ మహానగరం పోర్టు సాగర్మాల ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఉద్యోగాలు పొందిన 52 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉద్యోగాన్ని దేశ సేవగా భావించి బాధ్యతలు నిర్వర్తించాలని తెలిపారు. బట్ మీ 52 పొజిషన్స్ కోసం బహుశా లక్షల మంది అప్లై చేసి ఉంటారు, లక్షల మంది దీనికోసం పోటీ పడి ఉంటారు. సో యు ఆర్ ద ఫార్చునేట్ వన్స్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. లాక్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ గాట్ ది ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ దిస్ కంట్రీ, టు సర్వ్ దిస్ కంట్రీ. భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా అందరి తాలూకా కామన్ గోల్ వికసిత్ భారత్ 2047. ఈ రోజు ఒక 5 సంస్థల్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో మీ అందరికీ కూడా ఈ రోజు ఎవరైనా సరే అది ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలా పని చేసినా సరే ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి చాటుకునే అవకాశం ఉంది మీ పని ద్వారా. మీకు ఇచ్చినటువంటి మీ రోల్ ని, మీ రెస్పాన్సిబిలిటీని నీతిగా, నిజాయితీగా మీరందరూ కూడా నిర్వర్తించగలిగితే ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని దక్షిణ మధ్య రైల్వేలోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలతోనే అభివృద్ధి సుసాధ్యమవుతుందన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టణంలోని రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం నుంచి పీఆర్టీ వీధి వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో మంత్రి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్తున్నామని తెలిపారు. నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అనేక రకాలైన ప్రజాహితమైన కార్యక్రమాలు తీసుకోవడం, ఇచ్చిన హామీల్ని ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చి దాదాపు 69 లక్షల మంది విద్యార్థులకి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయల ఒక్కొక్కరికి ఇవ్వడం కావచ్చు. దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు కానీ ప్రభుత్వ పెట్టుబడులు కానీ తీసుకోవడం వల్ల దాదాపు 7 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం కాలంలోనే ప్రైవేటు ప్రభుత్వ రంగంలో వచ్చాయి. అదేవిధంగా అనేక రకాలైన పాలసీలు తీసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరుకు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును విశాఖ నగరం దక్కించుకుంది. రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డుకు రాజమహేంద్రవరం ఎంపికైంది. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు నగరాలు ఎంపికయ్యాయి. మామిడి రైతులకు కేంద్రం నుంచి సబ్సిడీ అందజేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నెల్లేపల్లి గ్రామంలో 25 లక్షల ఎంపీ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మంత్రి గొట్టిపాటి సురేష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. గత సంవత్సరం ఉన్న పంట అంతా 2.5 లక్షల మెట్రిక్ టన్నులు గత సంవత్సరంలో పంట పండితే ఈసారి ఒక్కోసారి 7 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే మామిడి పంట తోతాపూరికి వచ్చిందో దాన్ని కొనేదానికి కూడా సిద్ధమై, ముఖ్యంగా ఎవరైతే చిత్తూరు అలాగే అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లాలో ఉన్న రైతులతో మాట్లాడి వాళ్ళని కన్నీళ్లు తుడిచేదానికి ఫ్యాక్టరీలో అయితేనే వ్యాపారస్తులతో సంప్రదింపులు జరిపి హై లెవెల్ కమిటీని వేసి 8 రూపాయలు ఎవరైతే మిల్లు వాళ్ళు ఇస్తే మిగతా 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ IRMS కు చెందిన సంజయ్ కుమార్ శ్రీవాస్తవ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించారు. 1988 బ్యాచ్ ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్కు చెందిన ఆయన గతంలో సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తించారు. సివిల్ ఇంజనీరింగ్కు సంబంధించిన వివిధ సాంకేతిక పురోగతులు, విధానాలను అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తొలుతగా సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వల్సాద్లో అసిస్టెంట్ ఇంజనీర్గా తన కెరీర్ను ప్రారంభించి తర్వాత ముంబై, వడోదరాలో డివిజనల్ ట్రాక్ ఇంజనీర్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ వంటి వివిధ కీలక పదవులను నిర్వహించారు. రైడ్స్లో జనరల్ మేనేజర్గా ఉన్న సమయంలో కోల్కతా, కొచ్చి, నాగ్పూర్ మెట్రోలతో సహా మెట్రో ప్రాజెక్టులకు ప్రణాళిక, డిజైన్, టెండరింగ్ ప్రక్రియల్లో అపారమైన కృషి చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు సమీపంలో ఉంది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేస్తారు. వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో సహాయక చర్యలకి ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వివిఎన్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో 63 మంది సిబ్బందితో ఎన్డీఆర్ఎఫ్ బృందం భద్రాచలానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృంద కమాండెంట్ రాజీవ్ తెరిపా దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రజలకు సహాయ చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
किसी भी टाइम में किसी भी प्रकार का आपदा आता है तो हम तुरंत मूव करते हैं। हमारा जस्ट पीछे एक व्हीकल है जिसमें किसी भी टाइप का डिजास्टर को हैंडल करने के लिए रिसोर्स है, उस रिसोर्स को बढ़िया तरीके से यूटिलाइज भी करते हैं। इसके साथ साथ हमें जो भी ड्यूटी देता है हमारे जवान बिल्कुल लगे रहते हैं और हमारा जो ध्येय है आपदा सेवा सदैव सर्व। ఏలూరు జిల్లా వేలేర్పాడు మండలంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద సహాయ పునరావాస కార్యక్రమాలను జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ విజయరాజు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముందుగా వరద ప్రభావానికి గురైన రేపాక గొమ్ము గ్రామంలోని ప్రజలను జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలోని R&R కాలనీలో ఏర్పాటు చేసిన వరద సహాయ పునరావాస శిబిరానికి తరలించారు. శిబిరాల్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పునరావాస కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేదని ఆర్డీఓ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల సేవలే పునాదులని, వారి అంకితభావం కోట్లాది ప్రజల నమ్మకాన్ని అందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించిన వికసిత్ కేరళ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పార్టీ కార్యాలయం దేవాలయం వంటిదని, నాయకులు కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు కేరళను అభివృద్ధి చేయలేకపోయాయని, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని, దక్షిణ రాష్ట్రాల అభివృద్ధి లేని అభివృద్ధి చెందని భారతాన్ని సాధించలేమన్నారు. 2026లో కేరళలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందన్నారు. और मैं केरल के भाइयों बहनों को बताने आया हूं, विकसित भारत का रास्ता विकसित केरलम से होकर ही जाता है। दक्षिण के शक्तिशाली राज्यों के विकास के बगैर विकसित भारत संभव ही नहीं है। और महान केरल राज्य जो अनेक संस्कृतियों का मिल मिलाप कर कर आगे बढ़ने वाला राज्य है, विकसित केरलम आज से भारतीय जनता पार्टी का मूल उद्देश्य बनने। రాష్ట్రంలో చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న 2 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండేలా చర్యలు చేపట్టామని, జిల్లాలో సాగు, త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని నిర్మాణంలో ఉన్న టిట్కో ఇళ్లు, వంతెన నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 2014-19 మధ్యకాలంలో నిర్మాణం తలపెట్టిన టిట్కో ఇళ్లను అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ నిలిపివేసిందన్నారు. త్వరలో లబ్ధిదారులకు టిట్కో ఇళ్ల పనులు పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే టిట్కో ఇళ్ల లబ్ధిదారులందరినీ కూడా ఇళ్లలోకి తీసుకురావాలనే ప్రతి వారం ప్రయత్నం చేస్తున్నాం. మంత్రిని తీసుకొచ్చాం, ఎల్ఎన్టీ ఉన్నత అధికారులు తీసుకొచ్చాం, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ మరి ఈవేళ పనుల్ని పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడమే కాదు, ఇచ్చినటువంటి ఇళ్ల దగ్గర కూడా మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని పూర్తి చేయడమే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బస్ స్టాప్. హిమాలయ పర్వతాల్లోని పవిత్ర అమర్నాథ్ యాత్ర వైభవంగా కొనసాగుతుంది. ఈ ఉదయం 6,639 మంది యాత్రికులతో కూడిన 11వ బృందం జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి అమర్నాథుడు కొలువైన గుహకు బయలుదేరి వెళ్లింది. భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి అమర్నాథ్ గుహ వరకు పలు ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించడంతో పాటు భక్తులకు అవసరమైన త్రాగునీటిని అందిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు అమర్నాథ్ గుహలోని హిమలింగాన్ని 1,22,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తల్లో చిన్న విరామం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్. అక్క బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित हैं वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियाँ टीबी होने टीबी पेशेंट बेस्ट एट द वेरी फर्स्ट अपॉर्चुनिटी। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। బ్యాక్ టు న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని ఏపీ ఆర్జీసీ పాఠశాలలో దేశ ఆర్థిక సంస్కరణకర్త పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు, చీఫ్ సెక్రటరీ శ్రీనివాసరాజు, పివి నరసింహారావు కుమార్తె ఎమ్మెల్సీ సౌరభవాణి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీఎస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశానికి విద్యా మంత్రిగా, రక్షణ, విదేశాంగ మంత్రితో పాటు ప్రధానిగా పివి దేశానికి చేసిన సేవలు ఎనలేనివన్నారు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఎల్పీజీ సిస్టమ్ ద్వారా సాహసోపేత నిర్ణయాలతో దేశానికి ఆర్థిక దిశను ఏర్పాటు చేశారన్నారు. సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ విద్యాలయం మాలాంటి ఎక్కడో గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మా తలరాతలతో కూడా మార్చినటువంటి మహానుభావుడు ఈ వ్యక్తి. వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు సంతోషంగా ఉంది. దేశ భవిష్యత్తును, దశను, దిశను ఏ రకంగా అయితే 1991 ఆర్థిక సంస్కరణ ద్వారా వారు దేశ దశను దిశ. హిమాలయ పర్వతాల్లోని పవిత్ర అమర్నాథ్ యాత్ర వైభవంగా కొనసాగుతుంది. మంచులింగాన్ని సందర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని కపూర్దాలాకు చెందిన సునీల్ శర్మ సైకిల్పై అమర్నాథ్ యాత్రకు బయలుదేరాడు. ఇందుకోసం ఆయన 8 రోజుల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాశ్మీర్ లోయ వరకు 800 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కాడు. బేస్ క్యాంప్ పందా చౌక్ నుంచి బాల్తాల్ ఎగ్జిస్ వైపు వెళ్తున్న సునీల్ శర్మను దూరదర్శన్ పలకరించింది. రెండోసారి అమర్నాథ్ యాత్రకు సైకిల్పై వచ్చినట్లు తెలిపారు. ఒకప్పుడు ఆ జిల్లా విద్యుత్ కోతలకు పెట్టింది పేరు. కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి స్థితి నుంచి నేడు ఆ జిల్లా 205 మెగావాట్ల విద్యుత్ను అదనంగా ఉత్పత్తి చేసే స్థితికి చేరుకొని దేశానికి ఆదర్శంగా నిలిచింది. అదే ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లా. ప్రస్తుతం ఈ జిల్లా పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతుంది. దీనికి కారణం సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగానికి కూడా ఈ జిల్లా హబ్గా మారటమే. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని అందిపుచ్చుకున్న మహోబా జిల్లా వాసులు తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని తద్వారా సౌర విద్యుత్ను పొందుతున్నారు. తమ వ్యక్తిగత అవసరాలకు పోగా మిగిలిన విద్యుత్ను విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. పీఎం సూర్యఘర్ పథకం తమ జీవితాలను మార్చివేసిందని మహోబా జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. అంతేకాకుండా మన దేశ పార్లమెంటరీ బృందాలు పాకిస్తాన్ ఉగ్రవాద వైఖరి, ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలను విదేశాల్లో పర్యటించి వివరించాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్కు ప్రపంచ దేశాల నుంచి విశేష మద్దతు లభించింది. ఇది ముంబైలోని కర్నాక్ బ్రిడ్జ్కు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడం అందరినీ ఆకట్టుకుంది. ఆ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. భద్రతా సమస్యలు తలెత్తడంతో 154 చరిత్ర కలిగిన మహారాష్ట్రలోని కర్నాక్ వంతెనను కూల్చివేసి కొత్త వంతెనను నిర్మించారు. ఈ వంతెనకు ఆపరేషన్ సింధూర్గా నామకరణం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి దృఢంగా నిర్మించిన ఈ వంతెన ద్వారా ముంబైలోని దక్షిణ ప్రాంతవాసుల కష్టాలు తీరాయి. బృహన్ ముంబై నగరపాలక సంస్థ, భారతీయ రైల్వేలు సంయుక్తంగా ఈ వంతెనను నిర్మించాయి. దీని పొడవు 342 మీటర్లు.
ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, మసీదు బందర్ మధ్య ఉన్న ఒక ప్రధానమైన రోడ్డు వంతెన. దేశ ప్రజల రక్షణే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పేరును ఈ వంతెనకు పెట్టడంపై స్థానిక ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత భద్రతా బలగాలు ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా చేపట్టిందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గుర్తు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సహించబోదని ప్రపంచానికి గట్టి సందేశమిచ్చిందని, ఆ ఉద్దేశంతోనే వంతెనకు ఆపరేషన్ సింధూర్గా నామకరణం చేశామన్నారు. करनाक ब्रिज का नाम सिंदूर ब्रिज इसलिए किया गया है कि करनाक ये ब्रिटिश गवर्नर थे, उन्होंने हिंदुस्तानियों पर बहुत अत्याचार किया, कई लोगों को जान से मारने का काम उन्होंने किया, इसलिए ऐसे अत्याचारी गवर्नर का नाम बदलकर हमने ये तय किया कि इस नए ब्रिज को सिंदूर का नाम दिया जाएगा. ప్రజల భద్రత దృష్ట్యా 2022లో కర్నాక్ బ్రిడ్జిని నేలమట్టం చేశారు. మరలా నిర్మాణం ప్రారంభించి గత నెల జూన్ 13న పనులు పూర్తి చేశారు. పాత వంతెన తరహాలో కాకుండా 4 లైన్లతో నూతనంగా నిర్మించిన ఈ వంతెన ట్రాఫిక్ కష్టాలు తీరుస్తూ రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఆపరేషన్ సింధూర్ పేరును పెట్టుకున్న ఈ వంతెన ప్రజలను సగర్వంగా నిలిచేలా చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఉత్తరాఖండ్లోని అల్మోరా ప్రాంతానికి చెందిన మహిళలు దీదీ కీ రసోయి పేరిట నడుపుతున్న మొబైల్ వాహన క్యాంటీన్ ప్రస్తుతం స్థానికంగా ఎంతో ఆదరణ పొందుతుంది. గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగంగా మహిళలు ప్రతిరోజు శుభ్రమైన రుచికరమైన భోజనాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఈ క్యాంటీన్ వాహనాలు కేవలం భోజన సేవకే పరిమితం కాకుండా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధిని అందించే సాధనంగా కూడా మారాయి. వంట నుంచి వడ్డన వరకు ప్రతి పనిలోనూ మహిళలే భాగస్వాములు. వినియోగదారులతో నేరుగా మాట్లాడుతూ సొంత వంటకాలను అందిస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని చాటుతున్నారు. పౌష్టికతతో కూడిన ఆహారాన్ని అందించడమే కాకుండా ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు అడుగులు వేస్తుండటం ఆశాజనకంగా మారింది. ఇటీవల భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తి భావాన్ని మరింత పెంచింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆపరేషన్ సింధూర్ టీషర్టులు, కవాడియాలు ప్రథమ ఎంపికగా నిలుస్తున్నాయి. శ్రావణ మాసంలో గంగాజలంతో శివుడికి అభిషేకం చేయడానికి బయలుదేరే ఈ కవాడియాలు భక్తితో పాటు దేశభక్తిని కూడా వ్యక్తపరిచేందుకు ఈ టీషర్ట్లను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటున్నారు. ఈ టీషర్టులపై ఆపరేషన్ సింధూర్ అనే పదంతో పాటు శివుని చిత్రాలు ముద్రించి ఉంటాయి. మరికొన్నింటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రము కనిపిస్తుంది. భక్తి, దేశభక్తిని కలబోసి తీర్చిదిద్దుతున్న ఈ డిజైన్లు ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేవలం కవాడియాలకే కాదు, సాధారణ భక్తులు కూడా ఈ టీషర్టులను కొనుగోలు చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏడాదిలో ఆదివాసీల తొలి పండుగ అకాడి సంబరాలు తెలంగాణలోని ఆదిలాబాద్లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాలను పాటిస్తూ అడవుల్లోకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వానాకాలంలో ఈ అకాడి పండుగను జరుపుకోవటం ఆదివాసీ గిరిజనుల ఆచారం. ఆదిలాబాద్ జిల్లాలోని గోండు గిరిజన గూడాల్లో అకాడి పండుగను గిరిజన సంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ మాసంలో నెలవంక దర్శనంతో అకాడి పూజలు నిర్వహించి పంటలు బాగా పండాలని, అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లే మూగజీవాలకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా ఆశీర్వదించాలని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వారణాసిలోని బనారస్ రైల్ కార్ఖానా హాల్ నందు రోజ్గార్ మేళా నిర్వహించారు. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. తమ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉందన్నారు. రోజ్గార్ మేళా ద్వారా 11 ఏళ్లుగా యువత నచ్చిన రంగాల్లో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నాయన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన 12 కోటలు యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వారసత్వ జాబితాలో చేరాయి. వీటిని భారతదేశ మరాఠా సైనిక ప్రకృతి దృశ్యాలుగా యునెస్కో కొనియాడింది. 17-19 శతాబ్దాల మధ్య నిర్మించిన ఈ అసాధారణ కోటల వ్యవస్థలు మరాఠా రక్షణ వ్యవస్థల
సంక్షిప్తత వ్యూహాత్మక విధానాలకు అద్దం పడతాయని పేర్కొంది. అదేవిధంగా భారతదేశ నాగరిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియాను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరినట్లు యునెస్కో వివరించింది. ఈ కోటల్లో రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, పన్హాలా, శివనేరి, లోహ్గఢ్, సల్హేర్, సింధుదుర్గ్, విజయదుర్గ్, ఖండేరి మహారాష్ట్రలో ఉండగా తమిళనాడులో జింగి ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన 12 కోటలను యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 12 మరాఠా కోటలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడాన్ని ప్రశంసించారు. వీటిని సుపరిపాలన, సైనిక శక్తి, సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన మరాఠా సామ్రాజ్య సామాజిక సంక్షేమానికి చిహ్నాలుగా అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక కోటలను ప్రతి ఒక్కరూ సందర్శించాలని ప్రధానమంత్రి సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులు రికార్డుల స్థాయిలో జేఈఈ, ఎన్ఈఈటీ 2025లో ఉత్తీర్ణులైనట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 600 మంది విద్యార్థులు జేఈఈ, నీట్ 2025లో ఉత్తీర్ణులయ్యారని పేర్కొంది. మరో 18 మంది ఐఐటీల్లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపింది. గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన ఉచిత శిక్షణ, స్కాలర్షిప్లు, ఉపాధ్యాయుల అంకితభావంతో కూడిన పర్యవేక్షణ వంటివి విద్యార్థులకు ఎంతగానో తోడ్పడ్డాయని అధికారులు వివరించారు. కర్ణాటకలోని శివమొగ్గలో జోగ్ జలపాతం భారతదేశంలో 2వ అత్యంత ఎత్తైన జలపాతం. పశ్చిమ కనుమల మధ్యలో ప్రవహించే శరావతి నది నుంచి పారే జలపాతాన్ని చూడటానికి సందర్శకులు తరలివస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ జలపాతం అత్యంత అద్భుతంగా ఉండి చుట్టూ ఉత్సాహభరితమైన పచ్చని ప్రకృతి దృశ్యాలతో కనువిందు చేస్తుంది. జోగ్ జలపాతం పరిసరాల్లో ట్రెక్కింగ్, పక్షుల కిలకిలలు, పడవ ప్రయాణం వంటి అనేక ఆకర్షణీయమైన కార్యక్రమాలు కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అంతేకాకుండా జోగ్ జలపాతం కేవలం ఒక ప్రకృతి అద్భుతమే మాత్రమే కాకుండా గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. జలపాత నీటి, శబ్దం, పొగమంచుతో కూడిన ఆహ్లాదకర వాతావరణం, చుట్టూ పరుచుకున్న ప్రకృతి పచ్చదనం సందర్శకులకు ప్రశాంతతను కలిగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోని సూఫీ ఆర్ట్ గ్యాలరీలో అలిఫ్ ఎగ్జిబిషన్ ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ కళా ప్రదర్శన సాగనుంది. ఈ ప్రదర్శనలో శ్రీనగర్, అనంతనాగ్, దూద్ పత్రి ప్రాంతాల నుంచి 12 మంది యువ కళాకారులు తమ ఆర్ట్ వర్క్ను ప్రదర్శించారు. కళను ప్రేమించే పలువురు సందర్శకులు ఈ ప్రదర్శనను వీక్షించి ప్రశంసించారు. యువ కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 124వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.